ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అందరికీ నా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు సండే కాబట్టి అందరి ఇంట్లో చికెనే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా చికెనే అనమాట. సో ఈరోజు మా స్టైల్లో మీకు చికెన్ కర్రీ వండడం ఎలానో చూపిస్తానమాట. సో మీకు నచ్చుతుంది అని కూడా ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు రెడీ చేసేసుకోండి. అండ్ ఒక బాణన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేయండి. సో ఆయిల్ వేడెక్కేలోపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా? చివరి వరకు చూడండి. మీకు ఒక ట్విస్ట్ లాంటిది చెప్తాను. అండ్ ఆల్సో యూస్ఫుల్ టిప్ కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ చూసారా ఆనియన్స్ ఏంటి అంత తొందరగా ఫ్రై అయిపోయాయని కామెంట్ చేయకండి. సో అన్నీ టపా టపా వచ్చేస్తున్నాయి అని అంటే నేను ఎడిటింగ్లో చాలా లేపేశానని అర్థం. సో మీరు మాత్రం టైం తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా కుక్ చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చికెన్ కూడా వచ్చేసింది, స్టార్ ఇంగ్రీడియంట్ అనమాట మన చికెన్ కర్రీలో. అండ్ ఆల్సో చికెన్ని ఆయిల్ వేసేయండి అండ్ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. దెన్ ఇక్కడ అప్పుడు వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో కొంచెంసేపు మూత పెట్టి వదిలేయండి. ఇక్కడ ఒక స్టార్ ఐటమ్ వస్తుంది, అది నాది. సో అదేంటంటే కొబ్బరి ఇంకా ఆనియన్ పేస్ట్ అనమాట. సో ఇది వేయంగానే మీకు ఒక మంచి అరోమా వస్తుంది అనమాట, చికెన్కి ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, అదేం లేదండి. సో నేను ఒక వెజిటేరియన్. షాక్ అయ్యారా? చికెన్ కర్రీ వండుతూ వెజిటేరియన్ అంటున్నా అని. సో ఇది మా ఇంట్లో వాళ్ళ కోసం అండి. నేను ఒక 2 years నుంచి చికెన్ తినడం మానేశాను అనమాట. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలన్నమాట. నా చిన్నతనంలో మాకు ఇంగ్లీష్ చెప్పడానికి ఒక మేడం వచ్చేవారనమాట. సో ఆమె ఒక బ్రాహ్మణ్ అనమాట. సో తను ఫస్ట్ టైం మేడం ఒక నోట్లోనే విన్నాను అనమాట, ఏంటంటే నేను చికెన్ తినను అని చెప్పేసి. సో అలా కూడా ఉంటారా అని అనిపించింది, ఎందుకంటే మనం చికెన్ లేకపోతే ముద్ద దిగదు కదా. సో ఆ బ్యాచ్ అనమాట మనం. సో భలే ఉంది, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అనిపించింది అనమాట. బట్ ట్రై చేస్తే తెలిసింది చేయలేను అని చెప్పి. కానీ ఫైనల్లీ నేను చికెన్ తినడం మానేశాను అండ్ ఎగ్ కూడా తినడం మానేశాను అనమాట. సో దానికి మెయిన్ కారణం మాత్రం నా జీవితంలో నాకు కృష్ణుడితో బిల్డ్ అయిన ఒక కనెక్షన్ అని మాత్రం చెప్పాలన్నమాట. సో కృష్ణుడి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్లో నేను నా జీవితాన్ని చూసే అన్నీ మారిపోయినాయి అన్నమాట. సో నేను అలానే మన జీవితంలో సో హియర్ చికెన్ ఎందుకు మానేయాలి అనుకున్నప్పుడు ఇట్స్ నాట్ మెంట్ ఫర్ హ్యూమన్ అనమాట. సో చికెన్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్కి అంత అసలు మంచిది కాదు. సో నేను దీనివల్ల మనకి జరిగే నెగిటివ్ థింగ్స్ని తెలుసుకోవడం ద్వారా నేను దీన్ని మానేయగలిగాను. సో ఇది ఒకటే కాదు, మన జీవితంలో ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అలానే మీరు కూడా మీ లైఫ్లో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయాలి అని అనుకుంటే నెగిటివ్స్ తెలుసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు దాన్ని మానేయడం మొదలు పెడతారు. సో మీ లైఫ్ హ్యాపీగా తయారవుతుందని